వేసవి కాలం రాగానే మనందరికి గుర్తొచ్చే పేరు మామిడి పండు. మామిడి పండుని పళ్ళల్లో రాజు అంటాము, కానీ మామిడి పళ్ళలో రాజు ఉన్నారని మీకు తెలుసా? అదే ఆల్ఫాన్సో. ఆల్ఫాన్సోని కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అని అంటారు. దీనికి అసలు ఆ బిరుదు ఎలా వచ్చింది? కేవలం రుచి వల్లేనా, లేదా దీని వెనకాల ఏమైనా చరిత్ర ఉందా? ఈ రోజు వీడియోలో ఆల్ఫాన్సో గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. చరిత్ర మరియు పేరు వెనకాల ఉన్న కథ. మనం ఆల్ఫాన్సో అంటున్నాం, కానీ దీనికి ఆ పేరు పెట్టింది మన భారతీయుడు కాదు. 15వ శతాబ్దంలో భారతదేశంకి వచ్చిన పోర్చుగీస్ సేనాధిపతి ఆల్ఫాన్సో. పోర్చుగీస్ వారు గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా ఈ రకాన్ని అభివృద్ధి చేశారు. రత్నగిరి నేలల మహిమ. ఆల్ఫాన్సో ఎక్కడ పడితే అక్కడ పండదు. ముఖ్యంగా మహారాష్ట్రలోని రత్నగిరి, దేవగఢ్ మరియు కోన్కన్ తీర ప్రాంతాల్లో పండే ఆల్ఫాన్సోకు ఉండే రుచే వేరు. అక్కడ అగ్నిపర్వత నేలలు మరియు సముద్రపు గాలి ఈ పండుకి ప్రత్యేకమైన వాసన, రుచి అందిస్తాయి. దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. ఆల్ఫాన్సో ఎందుకు అంత ప్రత్యేకం? ఇది చూడ్డానికి బంగారు పసుపు రంగులో ఉంటుంది. పైన లేత ఎరుపు రంగు షేడ్ ఉంటుంది. దీనిలో స్పీచ్ అస్సలు ఉండదు. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. అందుకే ఐస్ క్రీమ్ షేక్లో దీన్ని ఎక్కువ వాడతారు. ఆల్ఫాన్సో గదిలో ఉంటే చాలు, ఆ గది అంతా అద్భుతమైన సువాసన నిండిపోతుంది. ఈ సువాసన దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తెచ్చిపెట్టింది. ధర మరియు ఎగుమతులు. మీకు తెలుసా, ప్రపంచంలో అత్యధిక ఎగుమతి అయ్యే మామిడి రకం ఆల్ఫాన్సో. లండన్ నుంచి జపాన్ వరకు దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే దీని ధర కూడా సాధారణ మామిడి పళ్ళ కంటే 3 నుంచి 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం పండు మాత్రమే కాదు, ఒక లగ్జరీ ఐటమ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మార్కెట్లో ఆల్ఫాన్సో పేరుతో చాలా రకాలు అమ్ముతున్నారు, కానీ అసలైన రత్నగిరి ఆల్ఫాన్సో గుర్తించడం ఎలా? పండు సహజమైన సువాసన వస్తుంది. నొక్కి చూస్తే మెత్తగా వెన్నలా అనిపిస్తుంది. తోలు చాలా పల్చగా ఉంటుంది. మీ ఫేవరెట్ మామిడి పండు ఏందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ రోజువారీ సమయంలో 2 నుంచి 3 నిమిషాలు నా కోసం కేటాయించినట్లయితే ప్రతిరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు.